హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీమ్ వ్యూవర్స్. నా పేరు వంశీ. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ యొక్క మెయిల్లో పొందడానికి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలని చాలామంది తెలియకపోతే చూడండి, కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయడం ద్వారా నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది అవుతుంది. ఫ్రెండ్స్ ఈరోజు చాలామంది అడిగారు నన్ను పేటిఎం అనేది ఎలా యూజ్ చేయాలి అని. పేటిఎం అంటే ఏంటి అని. ఫ్రెండ్స్ ఇది చాలా యూజ్ అండి. ఇప్పుడు డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత చాలా యూజ్ అవుతుంది. అంతేకాకుండా దీని ద్వారా చెల్లించడం కూడా చాలా ఈజీ. ఫ్రెండ్స్ దీన్ని పేటిఎం అనేది ప్లేస్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేదు నేను లింక్ కింద ఇస్తానండి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. పేటిఎం అనేది నేను డౌన్లోడ్ చేసుకుని ఉన్నానండి. ఇక్కడ ఇలా అనేది స్టార్టింగ్ మీరు డౌన్లోడ్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్రొఫైల్ అని క్లిక్ చేయండి. ప్రొఫైల్ అని క్లిక్ చేసి మీ యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో దాన్ని ముందు క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. తర్వాత హోమ్కి వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్క్రీను, ఈ విధంగా మనకి ఏదో ఉన్నటువంటి స్క్రీను కనిపిస్తుంది. దీంట్లో ఏం చేయాలి, పేటిఎం అకౌంట్ అనేది క్రియేట్ అయింది. పేటిఎం అకౌంట్కి మనీ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ మనీ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ నేను ఒక 10 రూపీస్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాడ్ మనీ అని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఈ విధంగా మనల్ని డెబిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. ఫ్రెండ్స్ కార్డ్ నెంబరు, ఏ మంత్ ఎక్స్పైర్డ్ అయిపోతుంది, ఇది ఇయర్ ఎక్స్పైర్డ్ అయిపోతుంది, సివివి మీకు తెలుసు కదా. ఇవి సేవ్ చేసుకోవాలి అనుకుంటే సేవ్ చేసుకోండి. ఈ సేవ్ అనే బటన్ కొట్టడం ద్వారా మీ యొక్క మొబైల్లో ఇదని సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఏది కార్డు డీటెయిల్స్. ఆ కార్డ్ డీటెయిల్స్ అనేది మీరు సేవ్ చేసుకుంటే మీకు సెక్యూరిటీగా ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం సెక్యూర్గా చేసుకోండి. కానీ ఎవరికైనా మొబైల్ ఇస్తాను, లేదంటే ఏదైనా పిచ్చి యాప్స్ అవి డౌన్లోడ్ చేసుకుంటాను అనుకుంటే దయచేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోకండి. ఫ్రెండ్స్ ఇంకోటి రూటెడ్ మొబైల్స్ ఉంటాయి కదండి, వాటిల్లో కూడా మీరు ఈ డీటెయిల్స్ అనేవి సేవ్ చేసుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు ఈ డీటెయిల్స్ అనేవి దొంగలించే అవకాశం ఉంది కాబట్టి. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు నెట్ బ్యాంకింగ్ ఉంది నాకంటే నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఇది దీని యొక్క డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, పోతే ఈ పే అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఇది నేను పెట్టుకున్న పాస్వర్డ్ నేను అడుగుతుంటుంది అనమాట. ఈ పే అనేది మనం ఏదైనా షాప్కి వెళ్ళాము, లేదంటే ఏదైనా కొందాం అనుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళకి వాళ్ళకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. మన దగ్గర మనీ లేదు, మన అకౌంట్లో మనీ ఉంది అనుకుంటే మాత్రం ఈ విధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చేసి అమౌంట్ ఎంత రాసేసి, ఇది మీరు రాయకపోవచ్చు, ఏదో ఒకటి సెండ్ చేయడం ద్వారా వాళ్ళ అకౌంట్లోకి మనీ అనేది వెళ్ళిపోతుంది. పోతే పాస్బుక్ అంటే ఇక్కడ ఎప్పుడెప్పుడు మన టోటల్ మన అకౌంట్లోకి ఏం ట్రాన్స్ఫర్ అయ్యాయి అని పేటిఎం అకౌంట్లోకి ఫ్రెండ్స్ ఏ బ్యాంకులో నుంచి మనకి ఈ మనీ అనేది యాడ్ అయింది, ఆంధ్ర బ్యాంకులో నుంచి ఈ టైంలో ఎంత టైంలో December 23 టైం అనేది ఇక్కడ చూస్తుంది కదా. ఈ విధంగా నేను మనీ అనేది యాడ్ చేశాను. మీరు ఎవరైనా పేడ్ చేశారా, మనీ అనేది ఎవరికైనా పే చేశారా అంటే నేను అకౌంట్లో నుంచి నా పర్సనల్ అకౌంట్లో నుంచి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేశాను. రిసీవ్డ్ మీకు ఎవరైనా సెండ్ చేశారా అని ఈ విధంగా మీకు మొత్తం కనిపిస్తుంది. కాదు నాకు మనీ అనేది రిటర్న్ బ్యాక్ కావాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, రిటర్న్ బ్యాక్ టు బ్యాంక్ అని, అది కొట్టడం వల్ల మన అకౌంట్లో ఏదైతే ఉందో మీరు ఏ అకౌంట్ నుంచి పంపించారో ఆ అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ పోతే పాస్బుక్ చూశారు కదా, యాక్సెప్టెడ్ పేటిఎం. కొంతమంది మన షాప్ ఏదైనా ఉంది ఫ్రెండ్స్ మనకి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఇది ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకొని ఇందాక మీకు చూపించాను కదా, ఎక్కడ పే అనేది ఇక్కడ ఈ బార్ కోడ్ ఉంది కదండి, ఆ బార్ కోడ్ అనేది స్కాన్ చేయటం ద్వారా
మనం ఎంత అమౌంట్ యాడ్ చేయాలి, మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా అకౌంట్ నుంచి కూడా ఆ పేటిఎం అకౌంట్లోకి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇవి యూజ్ చేయొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ మనం ఇంకా మొబైల్ ప్రీపెయిడ్ ఇవన్నీ కూడా మనం మన అకౌంట్లో పేటిఎం అకౌంట్లో మనీ ఉంటే అలాగైనా చేయొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్లో ఉంటే ఆ విధంగా అయినా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియాలనుకుంటే మాత్రం షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.